ఫ్రెండ్స్, మెనీ ట్రేడర్స్ ఈ మధ్య కాలంలో బ్యాంక్ నిఫ్టీలో కాకుండా నిఫ్టీలో మాత్రమే పొజిషన్ని తీసుకుంటున్నారు. అలా ఇన్ కేస్ మీరు నిఫ్టీ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తున్నారు అంటే ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ని ఆప్షన్స్ చార్ట్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ ఇంకా క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎందుకు నిఫ్టీ ఆప్షన్స్లో మాత్రం ట్రేడ్ చేయకూడదు అని. లెట్స్ గో టు చార్ట్స్ నౌ. ఇది నిఫ్టీ యొక్క 25,000 ఇన్ ద మనీ కాల్ ఆప్షన్. రైట్ సైడ్ లో నేను బ్యాంక్ నిఫ్టీ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ తీసుకున్నా. రెండిట్లోనూ ఇన్ ద మనీనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ మీరు గమనిస్తే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసింది. లెట్స్ సే 9:39కి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను అనుకుందాం. ఈ ప్రైస్ లెవెల్స్ నుండి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మూమెంటం చేసింది. లెట్స్ సే 90 పాయింట్స్ అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్స్ కానీ ఆర్ ఆప్షన్స్ కానీ ఒక 100 పాయింట్స్ మూమెంటం చేసింది అంటే అందులో 50% నిఫ్టీ మూమెంటం చేస్తుంది. టిపికల్ గా మార్కెట్ లో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్స్ మూమెంటం చేసింది ఆప్షన్స్ లో ఉంటే నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ అందులో 50% మీన్స్ 45 పాయింట్స్ అయినా మూమెంటం చేసి ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో ఏ టైం అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎంట్రీ ప్రైస్ అని, ఇక్కడ కూడా సేమ్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నా. 9:39 నుండి మీరు గమనిస్తే నిఫ్టీ ఓన్లీ 21 పాయింట్స్ మాత్రమే మూమెంటం చేసింది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చార్ట్ కి మనం కంపేర్ చేసేటప్పుడు నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ మూమెంటం అనేది 20 పాయింట్స్ తో రెడ్యూస్ అయిందనమాట. సో ఒక 20 పాయింట్స్ ని మీరు ఎస్ఎల్ తీసుకుని ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు అంటే మీకు యాక్చువల్లీ 1:2 అనేది 40 పాయింట్స్ లో ఉంటుంది. యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం చేసి ఉండాలి కానీ చేయలేదు. 1:1 మాత్రమే ఇచ్చింది, తర్వాత రివర్స్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో మీరు ఒక 20 పాయింట్స్ ని ఇక్కడ మిస్ అవుతున్నారు. ఆప్షన్స్ లో ఇలా ఎందుకు జరుగుతుంది మనందరికీ తెలిసిందే, టైం డీకేని మనం అవాయిడ్ చేయలేం. బట్ ఆప్షన్స్ లో మీ ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేసుకోవడానికి ఈ వీడియోలో ఒక సొల్యూషన్ నేను మీకు చెప్పబోతున్నాను. ప్రాఫిట్ ని మాక్సిమైజ్ చేసుకోవడానికి నేనేం ప్లాన్ ఉపయోగిస్తాను అంటే, ఇన్ కేస్ నిఫ్టీలో కానీ ఎంట్రీ దొరికింది అంటే నిఫ్టీలో మాత్రం పొజిషన్ ని తీసుకోకుండా నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ దొరికింది అంటే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం పొజిషన్ ని తీసుకోకుండా నిఫ్టీలోను పొజిషన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడంతో ఎలా ప్రాఫిట్ ని మనం మాక్సిమైజ్ చేసుకోవచ్చు అంటే, ఏ ఇండెక్స్ లో మూమెంటం ఉన్నా కూడా ఆ బెనిఫిట్ మనకి దొరికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ లోనే నిఫ్టీలో ఒక పొజిషన్, బ్యాంక్ నిఫ్టీలో ఒక పొజిషన్ తీసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ మంచిగా ర్యాలీ చేసింది, ఆ బెనిఫిట్ దొరికిండేది. నిఫ్టీలో ర్యాలీ రాలేదు కాబట్టి మినిమం ప్రాఫిట్ తో ఆ పొజిషన్ క్లోజ్ అయ్యిండేది. బ్యాంక్ నిఫ్టీలో మాక్సిమం ప్రాఫిట్ దొరికిండేది. రేపు మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు స్లో డౌన్ అయ్యి నిఫ్టీ మంచిగా పర్ఫార్మ్ చేసింది అంటే అప్పుడు నిఫ్టీ పొజిషన్ లో మాక్సిమం ప్రాఫిట్ వస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో ఒక డీసెంట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ మెథడ్ నేను చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నా. మన ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్ కి కూడా ఈ సేమ్ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకే ఇండెక్స్ లో మాత్రం పొజిషన్ ని తీసుకోకండి, రెండు ఇండెక్సెస్ లోను పొజిషన్ ని తీసుకోవచ్చు. మీ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉంది అంటే దెన్ దేర్ ఇస్ నో ఆప్షన్. బట్ కొంతవరకు మీకు క్యాపిటల్ ఉంది, ఒక 50,000 ప్లస్ మీ దగ్గర క్యాపిటల్ ఉంది అంటే డెఫినెట్లీ ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి. మీ ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ట్రిక్. వీడియోలో డిస్కస్ చేసిన ఈ ట్రిక్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఈ ట్రిక్ ని మీరు ఫస్ట్ టైం వింటున్నారు అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఆప్షన్ లో ట్రేడ్ చేసే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.